దాన్ని ఎగ్జిక్యూట్ చేసినారు. ఇప్పుడు క్రెడిట్ కేసీఆర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్ట్ కూలిపోతే దాని బ్లేమ్ కూడా కేసీఆర్ తీసుకోవాలి. ప్రాజెక్ట్ కూలిపోయిందనే మాట సవరించుకోవాలండి. మీరు వాళ్ళేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాడిందని, బీజేపీ వాళ్ళు మాడిందని. మేడిగడ్డ కూలిపోవడం అనే మాట సరైన పద్ధతి కాదంటున్నాను నేను. మేడిగడ్డ మొత్తం మేడిగడ్డ గుండెకాయ లాంటిది. గుండెకాయ కరెక్టే అయి ఉండవచ్చు. రెండవది ఒక పిల్లర్ కూలిపోయినా మోర్ దాన్ 300 ఇంట్లో ఒక పిల్లర్ కూలిపోయినా 10 కూలిపోయినా ఒకటే. ఇప్పుడు ఈ బిల్డింగే ఉంది, ఈ రూమ్ ఉంది, ఆ మూలకేదో కొద్దిగా ఇబ్బంది అయింది అనుకోండి, ఈ బిల్డింగ్ కూలిపోయిందన్నమాట. శ్రీరామ్ సాగర్ కట్టి ఇన్ని సంవత్సరాలైంది, నాగార్జున సాగర్ కట్టి ఇన్ని సంవత్సరాలైంది, శ్రీశైలం కట్టి ఇన్ని సంవత్సరాలైంది, మేడిగడ్డ కట్టిన 3 ఏళ్లకి ఎందుకు కూలింది అనే మాట మాట్లాడడం అనేది సరైన పిల్లర్ 3 పియర్స్ డ్యామేజ్ అయినాయి, కుంగుబాటు జరిగింది. మిగతా ప్రాజెక్టులు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేరకు, అక్కడ ఉన్న నిర్మాణ బాధ్యతలు చూసిన వాళ్ళలో ఏమైనా లోపం ఉండి ఉంటే, అనుసరించిన పద్ధతిలో లోపం ఉండి ఉంటే, అక్కడ ఏమైనా ఎక్కువ డిశ్చార్జ్ వచ్చి ఉండి దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండకపోతే, దేర్ మస్ట్ బి సమ్ ఎగ్జిక్యూషనల్ ల్యాప్సెస్ ఉంటే అయింది జరిగి ఉండొచ్చు. జరగలేదు. కాంగ్రెస్ హయాంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టాం. నాగార్జున సాగర్ అప్పుడు 410 టీఎంసీలు, 312 టీఎంసీలు, జరిగిన లోపాలకు సాగర్ 111 టీఎంసీలు, ఇన్ని ప్రాజెక్టులు కట్టినా మా దగ్గర చిన్న ఇష్యూ కూడా జరగలేదు కదా. ప్రభుత్వాలు ఇది ఓన్లీ 10 టీఎంసీల ప్రాజెక్టు మేడిగడ్డ, దానిలో కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు. ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ వస్తుందో. నేనేమంటున్నా, ఈ ప్రాజెక్ట్ కే పరిమితమై మాట్లాడితే అది ఆత్మహీనంగా మాడుతున్నారని నా ఉద్దేశం. ఆ 3 పేర్ల గురించి మాడుతున్నారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఒకరు మాట్లాడతారు, ముఖ్యమంత్రి స్థాయిలో కూలిపోయిందని మాట్లాడతారు. నేను ఇప్పటికి చెప్పిన అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, రిజర్వాయర్లు ఉన్నాయి, టన్నెల్స్ ఉన్నాయి, పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ ఉన్నాయి, ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి. సార్ ఎక్కడైనా గానీ నదుల వెంబడి ఉన్నటువంటి పంప్ హౌసెస్ లో వాటర్ సబ్మర్జెన్స్ కావడం అనేది హిస్టారికల్లీ అవుతుంది. అది ఎంత పెద్ద మీరు రిటైనింగ్ వాల్స్ కట్టినా ఏం చేసినా కొన్నిసార్లు అవుతుంది. వరల్డ్ ఓవర్ ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకొని పనిచేస్తారు. ఎందుకంటే ఆ పంప్ హౌసెస్ అక్కడ ఉండాల్సినవి అక్కడ. కాబట్టి ఏదో కొత్తగా జరుగుతున్నట్లు నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇంత పెద్ద లక్ష్యంతో కట్టినటువంటి ఒక ప్రాజెక్టుకు సంబంధించి మీరు దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఒక దగ్గర జరిగినటువంటి ఒక చిన్న లోపాన్ని సవరించకుండా దాన్నే పదే చెప్పి మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిని దుర్వినియోగపరచడం లేకపోతే నిర్వీర్యం చేయడం కాదా? ఇవాళ కేసీఆర్ గారిని మీరు కొత్తగా పిలిచి, సరే మేము కేసీఆర్ ను కమిషన్ ముందుకు పిలిచాము అని ఒక స్టాటిస్టిక్ ప్లేజర్ మీరు తీసుకుంటూ ఉండొచ్చు రేపు పొద్దున. కానీ ఏమంటారు, కేసీఆర్ పిలవకపోతే ఎవరిని పిలవాలి? నేనేమన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ అదే చెప్తున్నాను. ఆ వాదన మీరు ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈఎన్సీల నుంచి మొదలుపెట్టి, డ్రాయింగ్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి అసిస్టెంట్ ఇంజనీర్ వరకు కూడా తీసుకున్నారు కదా. వాట్ ఈస్ దేర్ టు లెర్న్ నౌ న్యూ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్? ఇట్ వాజ్ ఓన్లీ డెసిషన్ బై చీఫ్ మినిస్టర్. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా కూడా ఉన్నారు ఆయనే. కొద్ది కాలం వారున్నారు, అంతకుముందు హరీష్ రావు గారు ఉన్నారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ ఎగ్జిక్యూషన్ లో చాలా మంది ఉంటారు. ఫర్సే ఇప్పుడు మనం మేడిగడ్డ ఇప్పుడు కింది స్థాయి నుంచి అందరు అధికారులను పిలిచి, ఇరిగేషన్ మినిస్టర్ కూడా కేసీఆర్ కాబట్టి కొద్ది కాలం అవును ఆ సమయంలో వాట్ ఈస్ దేర్ టు లెర్న్ న్యూ అంటున్నా. 2018 నవంబర్ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్ లేదండి. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. నేనేమంటున్నా అంటే, సో ఆ మినిస్టర్ గా పిలిచారు, తర్వాత చీఫ్ మినిస్టర్, అల్టిమేట్లీ చీఫ్ మినిస్టర్. ప్రతిసారి ఇప్పుడు అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ ఇచ్చారు. ఇంకా ఏ అంశాలు ఇప్పుడు అసెంబ్లీలో అధికారులు చేయరు కదా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చారంట. అప్పుడు అసెంబ్లీలో హరీష్ రావు ఉన్నా సరే చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. అవునండి. బీయింగ్ అ చీఫ్ మినిస్టర్, ఒక పెద్ద ప్రాజెక్ట్ మనం తీసుకుంటున్నప్పుడు, ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు వారికి ఉండే విచక్షణ అధికారులు చెప్పుకున్నారు కదా. రీడిజైన్ అంటే డెసిషన్ మేకింగ్. రీడిజైన్ అంటే బేసికల్ ఏంటి, అప్పుడున్నటువంటి ఒక రిపోర్ట్స్ ప్రకారం సిడబ్ల్యూసి ఏం చెప్పింది మనకి, ప్రాణహిత మీద వచ్చేటువంటి ఒక నీటి లభ్యత మీకు సరిగ్గా లేదు, మీరు అనుకున్నట్టు ఆ 240 టీఎంసీలో లేకపోతే అవి అక్కడ కుదరదు, వాటిని మీరు వాడుకోలేరు, కాబట్టి దాన్ని పునరాలోచించమని చెప్పారు. రిజర్వాయర్ల యొక్క ఏమంటారు స్టోరేజ్ కెపాసిటీని కూడా పునరాలోచించుకోమని చెప్పారు. ఇవన్నీ చెప్పినప్పుడు అందుకు తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క అభ్యంతరాలు, ముంపు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఆర్ఎల్ అంటే ఏమంటారు మన ఫారెస్ట్ రిజర్వాయర్ లెవెల్ ఏదైతే ఉందో మన దగ్గర ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ని దాన్ని తగ్గించుకొని మేడిగడ్డ దగ్గర కట్టినప్పుడు ఈ 3 బ్యారేజీలు ఈ మొత్తం ఓవరాల్ వ్యవస్థ అనేది నిర్మించారు. ఓన్లీ టు ఎన్ష్యూర్ దట్ ఈ 36 lakh ఎకర్స్ ఏదైతే ఆయకట్టు ఉందో దానికోసం దాన్ని 18 lakhs న్యూ, 18 lakhs ప్లస్ స్టెబిలైజేషన్. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ ని పట్టుకొని ఇప్పుడు
ఎందుకు మార్చారు గురించి మాట్లాడుతున్నారు. హూ హెస్ టు సర్టిఫై ఇట్ ఈస్ నాట్ వయబుల్? 50,000 మహేష్ కుమార్ గౌడ్ ఖర్చు చేస్తారా? అవుతే రేవంత్ రెడ్డి చేస్తాడా? వైబుల్ కావాలి. కోదండ రామ్ మీతో కలిసి అవును, కోదండ రామ్ గారు ఉద్యమ సమయంలో అవును, కోదండ రామ్ గారికి ఉన్నటువంటి నేను ఏమంటాను అంటే మనం చాలా అంటే అట్లయితే మరి మీరు కోదండ రామ్ అన్నారు, జయప్రకాష్ నారాయణ అన్నారు, చాలా మంది. నేనేమన్నా వాట్ డూ మీన్ బై వయబిలిటీ అంటున్నా నేను. ఇవాళ ప్రాజెక్ట్ కట్టి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇప్పటి నుంచి ఒక 100-150 సంవత్సరాలకి ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే 1 ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం 4,350 కోట్లకి టెండర్లు పిలిచినాడు. ఏది నారాయణపేట కొడంగల్. ఈ ప్రాజెక్ట్ కనుక వాళ్ళు కనుక సరిగ్గా చేయలేకపోతే బై నెక్స్ట్ ఇయర్ ఆటోమేటికల్లీ ఎస్కలేషన్ అవుతుంది ప్రాజెక్ట్ కాస్ట్. బై ద టైమ్ ఆఫ్ కంప్లీషన్ ఓవరాల్ గా ఎస్కలేషన్ ఆఫ్ ప్రైస్ కానటువంటి ప్రాజెక్ట్ ఉండదు. కాబట్టి కాస్ట్ అనేది ఇవాళ పెట్టిన దాన్ని మనం చూద్దామా, లేకపోతే దీని చుట్టూ డెవలప్ అయినటువంటి ఎకో సిస్టమ్ రైట్ ఫ్రమ్ అగ్రి ప్రొడ్యూస్ నుంచి మొదలుపెట్టి మిగతా ఆదాయాల వరకు కొన్ని ఒక 150 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో దాని యొక్క కాస్ట్ చూస్తారా? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ వయబిలిటీ అంటే ఈజ్ దేర్ ఎనీ ప్రెడిక్టెడ్ ఆర్ సర్టిఫైడ్ మోడల్ బై ది గవర్నమెంట్స్ దట్ ఓ ప్రాజెక్ట్ పవర్ చార్జెస్ కూడా పెరుగుతాయి కదా అంటారు. అవును సార్, పవర్ చార్జెస్ పెరిగినప్పుడు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరిగింది అనుకోండి, అగ్రి అలైడ్ ఇండస్ట్రీస్ లో వచ్చేటువంటి ప్రొడక్షన్ వచ్చింది అనుకోండి, తర్వాత డ్రింకింగ్ వాటర్ అనుకోండి, ఇవన్నీ పర్పసెస్ ని సార్ట్అవుట్ చేయడం కోసము దప్పికైనప్పుడు బావి తవ్వలేం కదా, దప్పికైనప్పుడు చెరువు తవ్వలేం కదా. రాబోయే రోజుల్లో ఉండే నీడ్స్ కోసం కూడా ఇవాళ ప్రాజెక్ట్ ని మనం కట్టుకుంటే దాని గురించి వైబిలిటీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు? దేర్ ఆర్ ఎ సిచ్యువేషన్ వేర్ మనము పవర్ షార్టేజెస్ ఉన్నప్పుడు సోలార్ ప్రాజెక్ట్స్ ని పెట్టాలనుకున్నప్పుడు ఇనిషియల్ డేస్ లో 16 రూపాయలు యూనిట్ ఖర్చు అవుతా ఉండే. ఆ రోజులలో మాట్లాడారు చాలా మంది కేంద్ర మంత్రులు, వాళ్ళు 16 రూపాయలు కాదు, అవసరమైతే 20 రూపాయలు అయితే కూడా ప్రజలకు మనం ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వాలి కదా, ప్రభుత్వాల యొక్క లక్ష్యం కదా బేసిక్ కమ్యూనిటీస్ ఇవ్వాలనేది. కాబట్టి ఇవాళ రోజున జరిగినటువంటి ఖర్చు కాదు, దిస్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఐఎమ్ సేయింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్న రోజులు, మరి ఆ రోజు ఒక 20 సంవత్సరాల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సినటువంటి నేపథ్యం వచ్చిందనుకోండి, ఆ రోజు ఎన్ని లక్షల కోట్లు కావాల్సి ఉండే. కాబట్టి ఇవాళ కట్టారు, ఇవాళ ఒక నిర్మాణ ఖర్చు అయింది, ఆ తర్వాత మీకు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది, ఆ తర్వాత విద్యుత్ ఖర్చు వస్తుంది, ఆ తర్వాత మనం వస్తున్నటువంటి అగ్రి ప్రొడ్యూస్ ఇవన్నింటిని చూస్తే ఎండ్ ఆఫ్ ది డే రైతులకు, హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు, ఇండస్ట్రియల్ నీడ్స్ కి నీళ్లు, ఓవరాల్ మొత్తంగా ఒక 240 టీఎంసీల నీళ్లని గోదావరిలో గతంలో వృధాగా పోతున్నటువంటి నీళ్లను వాడుకునే లక్ష్యం గొప్పదా, లేకపోతే పొద్దున్న లేస్తే దీని మీద రాజకీయ విమర్శన చేసేటువంటి ఒక వ్యవహారం గొప్పదా అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి, చర్చించుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారిని దట్ ఈస్ అప్ టు యునో, వారు మాజీ ముఖ్యమంత్రి, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక చెప్పేస్తే అయిపోతుంది కదా. పొలిటికల్ మోటివ్ ఇస్ వెరీ క్లియర్. కమిషన్ ముందు అటెండ్ అయ్యి మొత్తం కుల్లా చెప్పేస్తే నేనేమంటున్నా అంటే అది మీ ఉద్దేశము. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము కేసీఆర్ గారిని బదనాం చేయటము, ఈ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అని ప్రూవ్ చేయడము, దీని కాస్ట్ ఎఫెక్టివ్నెస్ లేదని చెప్పడము, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం. వాళ్ళ మోటివ్ మీకు అర్థమైనప్పుడు అది అటెండ్ కావాలన్నా అటెండ్ కావద్దా, అది జ్యుడిషియల్ కమిషన్ కాబట్టి వాళ్ళకున్నటువంటి పరిధులేంటి, ఎవరినైతే సమన్ చేస్తారో వాళ్ళకున్న హక్కులేంది, ఇవన్నిటినీ పూర్తి స్థాయిలో ఒకసారి మదింపు చేసిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, అధ్యక్షులు వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. గతంలో మీరు చూసినారు, ఇదే విద్యుత్ కమిషన్ ఉన్నప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారు పరిధి దాటి వాళ్ళు వ్యాఖ్యానాలు చేసినప్పుడు, కమిషన్ లక్ష్యాలని, కమిషన్ ఉద్దేశాలని పరిధి దాటి మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీరు చూసినారు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళేదో ఒక నోటీస్ పంపించినంత మాత్రాన అవతల వాళ్ళు దోషులని లేకపోతే తప్పు చేసినారని చెప్పి కాదు, నోటీసులు పంపించినందుకు కొంతమంది చంకలు గుర్తుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బాధ్యత గలటువంటి చీఫ్ మినిస్టర్ గా హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఇనఫ్ దట్ డే. నోటీసులు పంపిస్తే మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించడానంటే మీ యొక్క ఉద్దేశం అనేది తప్పుడు ఉద్దేశమైనప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేది కేసీఆర్ ను ఈ వంశంలో ఏదో రకంగా దోషిగా చూపించే ప్రయత్నమని అనుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించకుండా ఉండుంటాం? ఇప్పుడు అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో. కమిషన్ అయితే సుప్రీంకోర్టు జస్టిస్ కేసు అండి, సుప్రీంకోర్టు మరొకలా ఉండొచ్చు. ఈ తర్వాత ప్రాజెక్ట్ ఎస్కలేషన్ కాస్ట్ గురించి మాట్లాడతారు. నేను చెప్తా ఉన్నాను కదా, గతంలోనే కాదు, గతంలో ఏ ప్రాజెక్ట్ అయినా కానీ నాగార్జున సాగర్ నుంచి మొదలుపెట్టి శ్రీరామ్ సాగర్ వరకు మొదలుపెట్టి జూరాల వరకు, ఇంతకుముందు మహేష్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు, ఇంత మేరకు ఖర్చు పెరిగినటువంటి ప్రైస్ ఎస్కలేట్ అయినటువంటి ప్రాజెక్ట్ లేదని. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నాగార్జున సాగర్ 1954లో ఆలోచించిన మొదలుపెట్టి అది కంప్లీట్ అయ్యే వరకు 970% దాని యొక్క ఓవరాల్ ఎస్టిమేట్ పెరిగింది. శ్రీరామ్ సాగర్ దగ్గర 10,000% పెరిగింది. జూరాల
2,592% దాని యొక్క ఖర్చు అంచనా పెరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఒక నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఐఎమ్ టెలింగ్ యూ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత కొత్త SSR లో దాని రేట్లు పెరుగుతాయి. నేనేమంటున్నా అంటే ఊరికే ఉద్దేశపూర్వకంగా ఓ ప్రాజెక్టు మొత్తాన్ని ప్రజల యొక్క ధనంతో తెలంగాణ ఆస్తిగా సృష్టించిన దాన్ని బదనాం చేసే ప్రయత్నం చేయటము, నిర్వీర్యం చేయటము, దాన్ని వాడుకునే ప్రయత్నం చేయకపోవడం అనేది చాలా తప్పు. కాంగ్రెస్ వాళ్ళ యొక్క పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. సో మొత్తానికి స్పందన మనం 3 పార్టీల వెర్షన్ విన్నాం. బీజేపీ ఈటల రాజేందర్ ఏమో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, ఎందుకంటే నేను ఆ సమయంలో బీఆర్ఎస్లో ఉన్నాను. ఆర్థిక మంత్రిగా తనకు ఎటువంటి సంబంధం లేదు. బడ్జెట్ సంబంధించి ఏదైతే బడ్జెట్లో పెట్టారో ఆ నిధులను ఇచ్చే బాధ్యత ఆర్థిక శాఖది. డిజైన్స్కు ఆర్థిక శాఖకు సంబంధం లేదు. గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నా కాబట్టి బహుశా నాకు నోటీస్ ఇవ్వచ్చు. పార్టీలో చర్చించి నేను అటెండ్ కావాలా, అటెండ్ అయితే ఏం చెప్పాలనేది నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ అయితే క్లియర్గా ఇది వయబుల్ ప్రాజెక్ట్ కాదు, పూర్తిగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు మేము కడతాం, దీనిలో కరప్షన్ చాలా జరిగిందని ఆయన చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు కూడా వయబుల్ అన్నది ఇప్పుడు అప్పుడు కాదు, ఎస్టిమేషన్లు ఇప్పుడు ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఇదే ప్రాజెక్ట్ కడితే ఇంకా చాలా రేట్లు కాస్ట్ ఎస్టిమేషన్ జరుగుతుంది. కాబట్టి ఒక ఆస్తి, ఒక సంపద క్రియేట్ చేయబడ్డది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డే కాదు, చాలా రిజర్వాయర్స్, చాలా పంప్ హౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది దీన్ని ఒక్క ఇష్యూను, ఒక చిన్న ఇష్యూను పట్టుకొని దీన్ని రేజ్ చేయడం కుదురుతారు. చూద్దాం, ఇంకా 15 రోజుల సమయం ఉంది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా కారా, కమిషన్ ఏం చెప్తుంది, పీసీ ఘోష్ కమిషన్ ఎందుకంటే ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పారు. ఇప్పటివరకు మనీ ట్రయల్ కానీ కరప్షన్ గురించి చర్చ జరగలేదు. కేవలం డిజైన్ కరెక్టా కాదా, ఆ కూలిపోవడానికి కారణం ఏంటి, అక్కడి వరకు మాత్రమే కమిషన్ ఉంది. కమిషన్ కాలపరిమితి కూడా మే 31 నుంచి ఇంకో 2 months అంటే జూలై 31 వరకు మాత్రమే ఉంది. మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది చూడాల్సింది. రైట్, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్